హిందూపూర్లో ఎమ్మెల్యేగా దీపిక గారు గెలుస్తారా, బాలకృష్ణ గారు గెలుస్తారా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇనైతుల్లా గారు గెలుస్తారా, ఇండిపెండెంట్గా సాంబా గారు గెలుస్తారా? హిందూపూర్లో వచ్చి దీపికా మేడమే గెలుస్తారు ఈసారి. భారీ మెజార్టీతో గెలుస్తారు ఈసారి. అంటే ఎందువల్ల అంటారు? బాగా జగన్ అన్న బాగా మంచి చేసినాడు కాబట్టి దీపికా మేడం పక్కా గెలుస్తారు హిందూపూర్లో. అంటే తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాల పైగా ఓటం అనేది లేదు కదా. అదే ఏమో కరెక్టే. జగన్ వచ్చి మంచి పనులు చేసినాడు కాబట్టి దీపిక 100కి 100% గెలిచేదే హిందూపూర్లో. అంటే బాలకృష్ణ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. హిందూపూర్లో ఎప్పుడో ఒకసారి వస్తారు, చూసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఒకవేళ దీపిక గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మంచిగా చేస్తారు, బాగా చేస్తారు. ఎందుకు టీడీపీని వద్దనుకుంటున్నారు? అంటే ఏం పనులు జరుగుతాం లేదు. బీజేపీ పొత్తుతో వస్తారు. జగన్ అంటే మంచోడు, జగనే గెలుస్తారు. అంటే టీడీపీతో బీజేపీతో పొట్టు లేకుంటే టీడీపీకి వేసేవాళ్ళ? లేదు లేదు, చంద్రబాబు వయసు అయిపోయింది ఇప్పుడు, అంతే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అమ్మఒడి కానీ అంతా బాగుంది. అంతా బాగుంది, పింఛన్లు బాగుంది. మా అమ్మకు కూడా పింఛన్ వస్తుంది, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాలంటీర్లు అందరూ బాగా చేస్తున్నారు. 100కి 100% దీపికానే ఇప్పుడు గెలిచేది. అంటే జగన్ గారి కన్నా నేను డబల్ పథకాలు ఇస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. అవి ఉత్తు మాటలు వాళ్ళది, ఉత్తు మాటలే వాళ్ళ. ఊరికి అబద్ధాలు మాటలే అంతా చెప్పేది వాళ్ళు. నేను గెలిస్తే ఒకవేళ మందు రేట్లు తగ్గిస్తాను, జనాలకి మంచి అభివృద్ధి చేస్తాను, జాబ్లు ఇస్తా అంటున్నారు. వాళ్ళు వచ్చి అంతా మందు తాగే వాళ్ళకి ఒకటే వాళ్ళకి సపోర్ట్ ఉండేది. పేదవాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు వాళ్ళు. అంటే జగన్ పరిపాలన పేదవాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. జగన్ వస్తే, చంద్రబాబు వస్తే మందు తాగి కిందకు పడిపోతారు అంతే జనాలు. మన ఇంతకుముందు చంద్రబాబు గారి కూడా పరిపాలన చూశారు, ఎలా ఉండేది? లేదు, బాగలేదన్న వాళ్ళు. బాగలేదనే మార్చేసి ఉండేది. రెండోసారి కూడా జగన్ గారే గెలుస్తారు. జగనే పక్కా 100కి 100% జగనే గెలిచేది. హిందూపూర్లో దీపికానే గెలిచేది. వైఎస్ఆర్ జెండా మళ్ళీ హిందూపూర్లో ఇప్పుడు గెలిచేది. హిందూపూర్లో వైఎస్ఆరే. మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేశారు, ఏమైనా ప్రభావం చూపించారా? ఏమీ చూపించలేదు. ఊరికే ఆయమ్మ పని లేక ఊరికే ఆంధ్రాలోకి వచ్చింది అంతే. అంటే అన్న మీద విమర్శలు చేస్తుంది కదా షర్మిల గారు, అన్న మీద విమర్శలు చేస్తుంది. ఏమీ లేవు. ఊరికి ఆంధ్రాలో ఆయమ్మ వచ్చిండేది ఊరికే పేకారు. మళ్ళీ తెలంగాణ పరిస్థితి అంటారా? తెలంగాణలో ఎట్లయిందో అట్లే ఆయమ్మకు కూడా రాజకీయం చేసే వస్తాం లేదు. ఊరికే ఆయమ్మ ఉందంతే. వాళ్ళ లైన్ పేరు చెప్పుకొని ఉందంతే. జగన్ అంటే ఎంతమంది కలుసుకొని వచ్చినా జగనే గెలిచేది. ఇక్కడైతే ఎమ్మెల్యేగా దీపికా మేడం ఈసారి 100కి 100% దీపిక.